అండి, అందరికీ నమస్తే. అస్సలాం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదఫ్ షిఫాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా డైలీ రొటీన్ చూపిస్తానండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు చూసేయండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే టిఫిన్లోకి అయితే పులిహోర ప్రిపేర్ చేశానండి. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగిత్తనాలు, ఎండుమిర్చి, ఉప్పు మిరపకాయలు, అలాగే కరివేపాకు, ఉప్పు పసుపు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్నానండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. నేను రైస్ని అయితే ముందే ఉడికించి పెట్టుకున్నానండి. రైస్ చల్లార్చిన తర్వాత చింతపండు పులిహోర కాకుండా నిమ్మకాయ పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం. నేనైతే 4 నిమ్మకాయల్ని ముందే రసం తీసేసి పెట్టుకున్నానండి. ఆ రసాన్ని కూడా ఇందులో వేసి కలిపేశాను. చూడండి, ఫైనల్గా మా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇక నేనైతే టిఫిన్ చేసేసానండి. మా హస్బెండ్ ఏమో స్వీట్ కార్న్ చేయమన్నారండి. సరే అని తన కోసం మాత్రమే ఒక 2-3 మొక్కజొన్నలు ఉంటే శుభ్రంగా వాటిని పీచంతా తీసేసి ఉప్పు వేసి ఉడికించేసానండి. ఇక ఆఫ్టర్నూన్ అయితే కొంచెం జ్యూస్ చేద్దామని చెప్పేసి ఇంట్లో చక్కెర కేళీలు ఉంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక స్పూన్ చక్కెర వేసి జ్యూస్ అయితే చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చానండి. దాని మీద కొంచెం జీడిపప్పు పలుకులను అయితే కట్ చేసి వేసేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇక నా కోసం అయితే ఏబీసీ జ్యూస్ చేసుకున్నానండి. ఏబీసీ జ్యూస్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే డెలివరీ ముందు అయితే డైలీ తాగేదాన్నండి, ఎర్లీ మార్నింగే. బట్ ఇప్పుడైతే పిల్లలతో కుదరట్లేదు. అప్పుడప్పుడైనా ట్రై చేస్తున్నాను తాగడానికి. డెలివరీ తర్వాత అయితే మన లేడీస్ చాలా వీక్ అయిపోతారు కదండి. కాళ్ళు చేతులు నొప్పులు రావడం, కాళ్ళు చేతులు పట్టుకుపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని నేనైతే తెప్పించేసుకున్నానండి. ఇలా క్యారెట్, బీట్రూట్, యాపిల్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జ్యూస్ అయితే చేసేసుకున్నానండి. నేనైతే ఇలా జల్లెడ అయితే పట్టనండి, ఎందుకంటే ఇలా మెత్తగా మిక్సీ పడితే జల్లెడ పట్టాల్సిన అవసరం లేదండి. చిన్న నిమ్మకాయ అయితే పిండేసుకుంటాను. ఇలా నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళైతే హనీ కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. ఇక ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే కాకరకాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉప్పు అలాగే పసుపు వేసి ముందే ఒక 5 నిమిషాలు పెట్టేశానండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. కారం ప్రిపేర్ చేద్దామని మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ముక్కలు అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ కళ్ళుప్పు వేసుకున్నాను. మీకు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే 2-3 స్పూన్ల వరకు అయితే కారం వేసుకున్నానండి. మాకైతే ఇలా సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. లాస్ట్లో అయితే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇక మిక్సీ అయితే పట్టేశానండి. ఫ్రై అయిన కాకరకాయలని పక్కకు తీసేసి శనగిత్తనాలు అలాగే పోపు దినుసులు వేసుకొని కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలను కూడా ఒకసారి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కారం అయితే వేసేసుకున్నానండి. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇదండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.